శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం గ్యాలంటరీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారు. రామ్ గోపాల్ చూపిన ధైర్య సాహసాలను పరిగణలోకి తీసుకుని గత ఏడాది కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కీర్తి చక్ర అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించిన మేజర్ రామ్ గోపాల్ నాయుడుకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు వచ్చిన నేపథ్యంలో రామ్ గోపాల్ నాయుడు స్వగ్రామంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం అందిస్తారు. 2023లో జమ్మూలో ఉగ్రముఖులు చొరబడడంతో 5 ఉగ్రముఖుల్ని అక్కడికక్కడే తన టీంతో చాలా చాకచక్యంగా మట్టుపెట్టారు మేజర్ రామ్ గోపాల్ నాయుడు. అయితే ప్రస్తుతం మేజర్ రామ్ గోపాల్ నాయుడు చేసినటువంటి సాహసోపేతానికి అప్పుడే కీర్తి చక్ర అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. సగర్వంగా 2025లో నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు కీర్తి చక్ర అవార్డును అందుకొని మేజర్ రామ్ గోపాల్ నాయుడు. ఆయన కీర్తి చక్ర అవార్డును అందుకోవడమే కాదు, సిక్కోలు ఖ్యాతను కూడా సగౌరవంగా పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మొత్తానికి తెలుగు ప్రజలే కాదు, శ్రీకాకుళం జిల్లా వాసులు, అదే విధంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపంట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ గ్రామస్తులు కూడా సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన యొక్క గ్రామస్తులు అదేవిధంగా బంధువులు మనతో పాటు ఉన్నారు. సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ తమ్ముడు గారు అబ్బాయి మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. సో ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి వ్యక్తి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మేజర్ గా. చాలా చిన్నోడు, మేము ఎప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బోర్డర్ లో సాహసోపేతంగా మిలిటెంట్లు చంపి దేశ రక్షణలో కూడా అంత ప్రథమ భాగాన్ని తీసుకొచ్చి దేశంలో ఒక కీర్తి చక్ర అవార్డుని తీసుకొచ్చి మా మొత్తం విలేజ్ నే కాకుండా రాష్ట్రాన్ని ఒక గుర్తింపుకు తీసుకొచ్చినటువంటి మేజర్ రామ్ గోపాల్ నాయుడు గురించి చెప్పాలంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేజర్ రామ్ గోపాల్ నాయుడు అసలు ఏం చదువుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి? రామ్ గోపాల్ నాయుడు ఇక్కడ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ లోకల్ గానే చేశారండి. తర్వాత సైన్స్ స్కూల్, కోరుకొండ సైన్స్ స్కూల్లో +2 వరకు చేసి యూపీఎస్సీ సెలెక్ట్ అయ్యి తను డిఫెన్స్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పూణేలో ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత డెహ్రాడూన్ లో తన ట్రైనింగ్ 100% కంప్లీట్ చేసి అక్కడ గోల్డ్ మెడల్ సంపాదించారు. తర్వాత డిఫెన్స్ లో తన సర్వీస్ లో కంటిన్యూ అయ్యారు. పేరెంట్స్ ఇక్కడ లోకల్ గా మేమంతా కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్ అండి. సో వ్యవసాయమే మా ప్రథమ వృత్తి. రైట్. మేజర్ అంటే ఇది 2023లోనే జరిగింది, అప్పుడే ప్రకటించారు, కానీ ఇప్పటి వరకు ఆలస్యమైంది ఇవ్వడంలో. అయితే అప్పటిలో వచ్చినటువంటి మేజర్ చాలా విషయాలు మీతో షేర్ చేసుకొని ఉంటారు. సో ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన ఎంత గర్వంగా ఉన్నారు, ఏం చెప్పారు ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి? అందరం సంతోషంగా ఉన్నాము, తను సంతోషంగానే ఉండుండొచ్చు. దాన్ని అతను ఎంతవరకు రిసీవ్ చేసుకున్నా అంత క్లారిటీగా అయితే మేము లేము. ఎందుకంటే అక్కడ ఉన్న కష్టాలు ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. తను ఇక్కడ లోకల్ గా ఏ హ్యాపీనెస్ తో మేమంతా ఉన్నాం, తను కూడా అలాగే ఉండేవాడు కాబట్టి అదే దాన్ని మేమే ఇప్పుడు పండుగగా చేసుకుంటున్నా తప్పించి దాన్ని అంత సీరియస్ గా అంటే చాలా సాధించాలి, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నదని పట్టుదలతో ఉన్నట్లు కనబడుతుందండి. సార్ మీరు చెప్పండి, మీ గ్రామం అబ్బాయి మేజర్ రామ్ గోపాల్ నాయుడు ఆయన కీర్తి చక్రాన్ని అందుకుంటూ శ్రీకాకుళం కీర్తిని కూడా పెంచారని చెప్పుకోవచ్చు. సో ఈ విషయం మీద మీరేమంటారు? ఈ విషయం చెప్పే ముందు భారత మాతకి జై. మనము భారతదేశం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఫస్ట్ ఉంది. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ గొప్ప విషయంగా దీన్ని మేము ఫీల్ అవుతున్నాం. దీన్ని ఫీల్ అవడం కాకుండా ఈ సంఘటన మా గ్రామం ద్వారా దేశ స్థాయిలో అవార్డు, కీర్తి చక్ర అవార్డును అందుకోవడము చాలా సంతోషంగా ఉంది. కురవాడు చాలా నెమ్మదస్తుడు, క్రమశిక్షణ పరుడు, అభిమానస్తుడు, ఆప్యాయత అభిమానం, పెద్దలకి గౌరవించే వ్యక్తి. తన క్రమశిక్షణ, తన వినయ విధేయతలు తాను ఇంత పెద్దవాడు అవడానికి దోహదపడ్డాయని నా ముఖ్యమైన ఉద్దేశం. రక్షణ రంగంలో ఈనాడు దేశ పరిస్థితుల్లో మనము రక్షణకి ఎంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం మనకుందనేది విషయం తెలుస్తుంది. అలాగే ఈ కీర్తి చక్ర అవార్డు గ్రహీత, రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీత రామ్ గోపాల్ నాయుడు దేశానికి, త్రివిధ దళాలకి సంబంధించి సైనికులకి అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకముగా, ఆదర్శ
ఆదర్శప్రాయంగా రోల్ మోడల్ గా ఉండి దేశానికి ఇది ఉపయోగపడుతుందని నేను ముఖ్యంగా కోరుతున్నాను, ఆశిస్తున్నాను, గర్విస్తున్నాను. సార్ మీరు చెప్పండి, కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు మీ గ్రామస్తులు. సో ఈ కీర్తి చక్ర అవార్డు అందుకున్న తర్వాత అసలు ఎలా చూడాలి అంటారు? అదేవిధంగా అందరికీ ఎలా ఇన్స్పిరేషన్ చెప్పుకోవాలి? మా గ్రామం తరపున భారతదేశంలో నగిరిపెంట అంటే ఎక్కడుంది తెలియని గ్రామంలో పుట్టి అతను అంత కీర్తి ప్రతిష్టలు చేశాడంటే, చిన్న కుగ్రామంలో పుట్టి చదువుకొని భారతదేశంలో రాష్ట్రపతి అవార్డు పొందాడంటే మా అందరికీ గర్వంగా ఉంది. ఇంత చిన్న గ్రామము ఈ రోజు ఢిల్లీలో మా పేరు మోగుతుంది. ఆ పేరు ఎవరిది? ఈ ఊరిది. కనుక అతనికి ఆ అవార్డు వచ్చింది. ఇంకా సన్మానం కూడా మనకి చేశాం ఇక్కడ. ఇది ఒక మేజర్ విజయమే కాకుండా ఏదైతే రక్షణ రంగంలో పనిచేస్తున్నారో, డిఫెన్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చా మనం? చెప్పుకోవచ్చు. అదే రామ్ గోపాల్ నాయుడు ఊరొచ్చి అందరికి చాలా సంతోషంగా మాట్లాడి శుభ్రంగా ఉండి అన్ని రకాలుగా అందరితో పలకరింపులు, అందరితో మంచిగా ఉండి తాతన్నలు తాత, మామయ్య అన్నులకు మామయ్య, అన్నయ్య అన్యులకు అన్నయ్య, తమ్ముడు అన్నులకు తమ్ముడు ఆ రకంగా ఉండి చాలా సంతోషంగా మాట్లాడుకొని శుభ్రంగా ఉండు. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఏదైతే మేజర్ రామ్ గోపాల్ నాయుడు ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలకి కీర్తి చక్ర అవార్డు అయితే దక్కడం జరిగింది. అయితే ఇది కేవలం మేజర్ రామ్ గోపాల్ నాయుడు విజయమే కాదు, రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎంతో మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మొట్టమొదట కీర్తి చక్ర అవార్డు అందుకున్నటువంటి తొలి వ్యక్తిగా కూడా ఈయన యొక్క విజయం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే దేశ రక్షణలో జాయిన్ అయినప్పుడే తమ ప్రాణాలను సైతం పలంగా పెట్టి దేశం కోసం పోరాడతామనేటువంటి కమిట్మెంట్ తో ఆర్మీలో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతారు. అయితే అక్కడ వాళ్ళు సాహసించేటటువంటి ధైర్య సాహసాలకి ప్రతీకగానే ప్రస్తుతం మనమందరం కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటున్నాం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇది ఒక గొప్ప విజయంగా కూడా ప్రస్తుతం అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ టు స్టూడియో.